తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ప్రశ్నిస్తూ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో హైకోర్టు వెంటనే స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో కూడా ఇదే విధంగా స్పందించి ఉంటే బాగుండేది అన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ వైఖరి వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు. ఇక పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ ది ఆధిపత్య పోరు కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు రాకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇక ఈ అంశంలో అసెంబ్లీ స్పీకర్ గాని కాంగ్రెస్ పార్టీ గాని హైకోర్టు పరిధిని, రాజ్యాంగ పరిధిని దాటబోదని చెప్పారు అద్దంకి దయాకర్. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్ కు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినది, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి. డెఫినెట్ గా ఈరోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు హరీష్ రావు ఒకవైపు, ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చినాయి వాళ్లకు, ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు, దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది.